వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవులను ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో చైర్మన్ గా పి భరత్ భూషణ్ నియామకం జరిగింది. ఇక వైస్ చైర్మన్ గా డైరెక్టర్ మోహన్ రమేష్ కు చోటు లభించింది. 14 మంది డైరెక్టర్లు నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే మెహర్ రమేష్ వైస్ చైర్మన్ గా తను నియామకం జరిగింది. మెగా ఫ్యామిలీకి ఆయన అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. గతంలో టాలీవుడ్ లో బాబీ, బిల్లా, శక్తి, షాడో, బోలా శంకర్ ఇటువంటి సినిమాలను ఆయన తెరకెక్కించడం జరిగింది మెహర్ రమేష్. ఇక ఇప్పుడు ఈయనకు వైస్ చైర్మన్ పదవి దక్కినట్లుగానైతే మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిలిం రిపోర్టర్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రవీందర్, ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన పదవుల అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అందులో భాగంగా అధ్యక్షుడు సున్నాన్ వైస్ చైర్మన్ గా మెహర్ రమేష్ ను ఎన్నుకోవడం అనేది ఇవాళ ప్రధాన అంశంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ మెహర్ రమేష్ ని మనం ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మెగా ఫ్యామిలీతో ముందు నుంచి చాలా అనుబంధం ఉన్న వ్యక్తిగా అతనికి ఇండస్ట్రీలో గుర్తింపు అయితే ఉంది. సినిమాల పరంగా ట్రాక్ రికార్డ్ అంత ఆశాజనకంగా లేకపోయినా ఆయనకంటూ ఒక రిలేషన్ ఏదైతే కొనసాగిస్తున్నారో ఇండస్ట్రీలో ఆయనకి ఈ పదవి ఇవ్వడంలో అది దోహదం చేసిందని చెప్పాలి. ఎందుకంటే మెహర్ రమేష్ దర్శకుడిగా ఎంత యాక్టివ్ గా ఉన్నారనే దానికన్నా ఇక్కడ అతనికున్న పరిశ్రమలో ఉన్న సంబంధాలు కావచ్చు. ఎగ్జాక్ట్లీ రవీంద్ర, అంటే మెగా ఫ్యామిలీతో ఆయనకున్నటువంటి ఒక క్లోజ్నెస్ గానీ, ఇక ఆయన్ని చిరంజీవికి మరో తమ్ముడుగా ఇండస్ట్రీలో చెబుతూ ఉంటారు. అంటే ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల, అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండటం వల్ల అందుకనే మెహర్ రమేష్ కి ఈ ప్లేస్ దక్కిందా, ఈ స్థానం? అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం ఏదైతే ఉందో, చిరంజీవితో కావచ్చు, పవన్ కళ్యాణ్ తో కావచ్చు, అది ముందు నుంచి తను కొనసాగిస్తున్న విధానం అనేది ఇప్పుడు ఇంత పెద్ద గుర్తింపు రావడానికి కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మెహర్ రమేష్ దర్శకుడిగా ఒక 25 సినిమాలు లేకపోతే 30 సినిమాలు చేసిన అనుభవం లేదు. ఆ 10 లోపలే ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆ పరంగా కాకుండా ఒక వ్యక్తిగా ఒక పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా ఉన్న కోణంలోనే ఈ నియామకం జరిగిందనేది ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు. మనం వాస్తవంగా అంటే ప్రాక్టికల్ గా చూసుకుంటే అందులో నిజం లేకపోలేదు. కాబట్టి ఆయనకు ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి దీటుగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీర్చిదిద్దాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా ముందు నుంచి చెప్తున్నారు. దానికి 2 సంవత్సరాల తర్వాత ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవాళ సభ్యుల్ని అనౌన్స్ చేయడం అనేది కూడా ఇందులో భాగంగానే చెప్పాలి. ఓకే, ఇక ఇందులో చైర్మన్ గా నియమితులైనటువంటి పి భరత్ భూషణ్, అదే విధంగా మిగిలినటువంటి డైరెక్టర్ల గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి రవీంద్ర? మనకు డీటెయిల్స్ వచ్చేటప్పటికి డైరెక్టర్లు గా ఉన్న ఇప్పుడు సుమన్ కళ్యాణ్, శివాజీ, చదలవాడ శ్రీనివాసరావు, బుధా సాయి మాధవ్, ఝాన్సీ, పుచ్చిపట్ల సుబ్రహ్మణ్య వివేకానంద, సముద్ర మహేశ్వరరావు గారు, వీర్ సాంబశివరావు గారు ఇద్దరు కూడా గతంలో వివిధ విభాగాలు అంటే దర్శకత్వం కావచ్చు, నటన కావచ్చు, నిర్మాణం కావచ్చు, వివిధ విభాగాల్లో ఎంతో కొంత అనుభవం గడించిన వాళ్లే ఉన్నారు. సో ఇక్కడ క్రియాశీలకంగా ఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది ఒకటి పరిగణలోకి తీసుకున్నారు. తర్వాత వీళ్ళు ఆ సినిమాల పరంగా వీళ్ళలో అధిక శాతం అంటే 80% మంది ఎవరు కూడా సినిమాలు చేయట్లేదు. కాబట్టి ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉద్దేశించి ఉందో దాన్ని నెరవేరుస్తారనే ఉద్దేశంతో కూడా వీళ్ళని ఎంపిక చేసుకుని ఉండొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. ఇక ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కోసం ఒక 14 మంది పేర్లను ఎంపిక చేసింది. కార్పొరేషన్ పదవులను ప్రకటించింది ప్రభుత్వం. చైర్మన్ గా పి భరత్ భూషణ్ నియామకం. ఇక ఇటు మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి డైరెక్టర్ మోహన్ రమేష్ కు వైస్ చైర్మన్ గా దీంట్లో స్థానం దక్కడం జరిగింది. ఇక భరత్ భూషణ్ కి, ఇక్కడ చైర్మన్ గా ఉన్నటువంటి భరత్ భూషణ్ కి ఇండస్ట్రీకి కూడా విడదీయలేనట్టు ఒక అనుబంధం ఉంది. గత 20 ఏళ్లుగా ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూ ఎన్నో హిట్ సినిమాలను ఈయన ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చాడు. ఇక మెహర్ రమేష్ కి ఇటు చూస్తే కనుక మెగా ఫ్యామిలీలో ఇప్పుడు చిరంజీవికి, పవన్ కళ్యాణ్ తర్వాత ఒక తమ్ముడు లాగా మెహర్ రమేష్ అంటూ చెప్తూ ఉంటారు. 14 మంది డైరెక్టర్లను వీళ్ళతో పాటు 14 మంది డైరెక్టర్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.